ఒకప్పుడు ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అర్జున్ చాలా ఆడుకునేవాడు, సంతోషంగా ఉండేవాడు, కొంచెం చిలిపి కూడా. ఒకరోజు రోడ్డుపై ఆడుకుంటూ ఉండగా అతనికి ఒక మెరిసే బంగారు నాణెం కనిపించింది. అతని కళ్లలో ఆనందం మెరిసింది. చుట్టూ చూశాడు, ఎవరూ లేరు. నెమ్మదిగా ఆ నాణెం తీసుకుని తన జేబులో దాచుకున్నాడు. కాని పెద్ద మర్రి చెట్టు కింద రాము తాత అన్నీ చూస్తున్నాడు. రాము తాత మెల్లగా అర్జున్ను పిలిచాడు. బిడ్డా, ఆ నాణెం నీకు ఎక్కడ దొరికింది? అర్జున్ భయపడ్డాడు. తలను వంచి నాకు తెలియదు అని అన్నాడు. రాము తాత కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా నవ్వుతూ అన్నాడు, నేను నీకు ఒక కథ చెబుతాను. ఒకప్పుడు ఒక అబ్బాయి చిన్న అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం పెద్దదయ్యింది. చివరికి ఎవరూ అతనిని నమ్మలేదు. అర్జున్ నిశ్శబ్దంగా విన్నాడు. అతని మనసు భారంగా అనిపించింది. తాత వైపు చూశాడు. తర్వాత నేల వైపు చూశాడు. అతని కళ్లలో నెమ్మదిగా కన్నీళ్లు వచ్చాయి. తన జేబులో నుంచి నాణెం తీసి, క్షమించండి తాత, ఇది నాకు రోడ్డుపై దొరికింది అన్నాడు. రాము తాత ప్రేమగా నవ్వాడు. నిజం చెప్పడం కష్టం, కాని అది మనసుకు శాంతి ఇస్తుంది. ఇద్దరూ కలిసి ఆ నాణెం యజమానిని వెతకడానికి వెళ్లారు. కొంతసేపటికి ఒక గ్రామస్థుడు ఆందోళనగా వెతుకుతూ కనిపించాడు. అర్జున్ ముందుకు వెళ్లి ఆ నాణెం అతనికి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆనందంగా నవ్వి అర్జున్ను ఆశీర్వదించాడు. అర్జున్ చాలా తేలికగా, సంతోషంగా, గర్వంగా అనిపించింది.